బ్రో టాలీవుడ్‌లో నటుడు 'చిట్టి' అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాల్లో అటు బాబాయ్ క్యారెక్టర్‌లు, మామయ్య క్యారెక్టర్‌లు, అన్నయ్య క్యారెక్టర్‌లు ఏస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారనమాట. అయితే ఆయన తాజాగా చెప్పిన మాటల్లో చిరంజీవి, అనిల్ రావిపూడి గారి సినిమాల్లో ఒక మంచి పాత్ర దక్కిందని, అది నాకు చాలా గుర్తుండిపోయే పాత్ర అని చెప్పారనమాట. అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటి? అయితే ఆయన ప్రెజెంట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను అనే విషయాన్ని అయితే ఆయన చెప్పాడు. సో మరి ఆ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో మన సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన ఫేస్ చేసిన ప్రతి ఒక్క ఛాలెంజ్‌ని, ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క పాత్రని కూడా గుర్తు చేసుకున్నారు. అయితే మద్రాస్ ముందుగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు షూటింగ్స్ అవన్నీ కూడా మద్రాస్‌లోనే షూట్ చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే మద్రాస్ నుంచి మన హైదరాబాద్‌కి యొక్క షూటింగ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక్కడికి చేంజ్ అయిందో, ఇంకా అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అయితే ఒక 4, 5 సినిమాల వరకు కూడా హీరోగా చేశారు చిట్టి గారు. చిట్టి అంటే ఆయన ఒరిజినల్ పేరు చిందన లక్ష్మీ నరసింహారావు. అయితే ఆయన ఒక 4, 5 సినిమాలో హీరోగా చేశాడు. ఇంకా మిగతా సినిమాలన్నీ కూడా దాదాపు 170 సినిమాలకు పైగానే ఇట్లా బాబాయ్ క్యారెక్టర్ కాబట్టి సపోర్ట్ రోలింగ్ అనమాట. చాలా సినిమాల్లో మనం చూసాం. అండ్ ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 50% పైగానే చాలా మటుకు హిట్లు సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్క స్టార్ హీరో పక్కన కూడా ఒక అన్న క్యారెక్టరో, లేకపోతే బాబాయ్ క్యారెక్టరో, తండ్రి క్యారెక్టర్ చేసిన వ్యక్తే. అయితే ఇప్పుడు 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. అండ్ ఈ సందర్భంగా నేను ఒక కీలకమైన పాత్ర కూడా ఒక మంచి సినిమాలో కూడా ఇప్పుడు పోషిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ 40 ఏళ్లలో ఎవరెవరైతే ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వరల్డ్ వైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారో, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వాళ్ళ సొంతమైంది. సో అలాంటి వాళ్ళతోని నేను ఒక మంచి మంచి క్యారెక్టర్లు, ఒక అన్నలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక తండ్రిలాగా చేశానంటే నాకు నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక పెద్ద బాస్ లాగా అనుకుంటాం. సో అలాంటి వ్యక్తి దట్టు మన అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఒక్క ఫెయిల్యూర్ కూడా ఆయన చూడలేదు. చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో నేను పాలుపంచుకోవడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక మంచి కీలకమైన పాత్రని నేను పోషిస్తున్నాను అని చెప్పేసి కూడా చిందన లక్ష్మీ నరసింహారావు గారు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోని అడుగుపెట్టి నిలదొక్కుకొని ఇంత లాంగ్ రన్‌లో కూడా మంచి సక్సెస్‌తో రావడం అనేది కూడా ఖచ్చితంగా అరుదైందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. ఒక 2, 3 సినిమాలు, కొన్ని సినిమాలు చేయగానే ఇంకా వాళ్ళ కెరీర్ అనేది పడిపోవడము, మిగతా వాళ్ళు ఏదో ఇంకా జాబులు చేసుకోవడము, బిజినెస్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. అంటే హీరోలు సైతం కూడా ఈ విధంగా అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అంటే మళ్ళీ కనిపించని వాళ్ళు. సో ఈయన మాత్రం ఈ గడిచిన 40 ఏళ్లలో కూడా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకొస్తూ ఇంకా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారంటే డెఫినెట్‌లీ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు.